వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో పహల్గామ్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పవన్ కళ్యాణ్ గారితో తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ భేటీ. కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు. ఉప్పడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్. హైదరాబాద్లో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను చింపివేసిన హైడ్రా సిబ్బంది. ఇక వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలో చెలిగల్ గ్రామంలో డిఎంఎఫ్టి నిధులు 4 లక్షలు గౌడ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించి ఈత మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో చెలిగల్ గ్రామానికి చెందిన 45 మంది కల్లుగీత కార్మికులకు 100% సబ్సిడీలతో కాటమేయ రక్షణ కిట్లను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. వాళ్ళు అసలు ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రాక్ కోసం మాకు ఆటోమేటిక్ బౌండరీ అనేది అంటే ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలంటే మేజర్ టాస్క్ ఏంటంటే బౌండరీ లైన్ కొట్టడమే. మేము బాల్యంలో ఏం చేస్తామంటే ఒక కర్ర మధ్యలో వాడుకొని ఒక 60 మీటర్ల తాడు తీసుకొని దాంతో ఒక సర్కిల్ గీసి బౌండరీ లైన్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండే. ఆ గ్రౌండ్ క్లీన్ చేసుకునేసరికి మేము అలసిపోదు ఆట సంగతి తర్వాత. అటువంటి పరిస్థితులు లేకుండా క్రికెట్ కు అనుకూలమైనటువంటి గ్రౌండ్ ను ఏర్పాటు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు మా టీసీఎల్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గ్రౌండ్ అంటే వాకర్స్ ఉపయోగపడుతుందా, అది ప్లేయర్స్ ఉపయోగపడుతుంది. అందరూ కూర్చోండి, ఉపాధ్యాయులారా కూర్చోండి. సీనియర్ న్యాయవాది దామోదర్ గారు ప్రిన్సిపల్ గారిని వేదిక పైన కూర్చోవాలని కోరుతున్నాం. అలాగే తాజా మాజీ చైర్మన్ గారు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతున్నాం. టీసీఎల్ ఆధ్వర్యంలో పట్టడం రాత్రి కొడుతా పెళ్లికోకపోతే పిల్లగాడు అనుకుంటాడు, మనకొక జనం వచ్చాడు పోతులు అట్లా చదవకుంటారు. అది సిస్టమ్ లేదు. సో మా చేతులు లేదు, లేకపోతే 7 గంటలకు బాలపల్లి లేదు. సో ఈ రకంగా రాజకీయాలు అంటే ఎవరికైనా అంటే ప్రధానమంత్రికైనా అంటే మనకైనా అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా యోగా చేస్తారు. సో మన దాంట్లో కూడా సమయం తీసుకోవాలి. అందరూ కూడా ఈ రకంగా సమయం తీసుకొని పోలీస్ పరిస్థితులు కూడా కలుపుకొని మంచి ఈ ఆటల పోటీలు ఏర్పాటు చేసి ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఇంతకుముందు వచ్చినప్పుడు 6 గంటలు చూసిన మీరు అందరూ కూడా ఏ రకంగా అయితే సంతోషంగా ఉన్నారో ఆ టైంలో మనకు డిఫరెంట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మన స్ట్రెస్ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ మన శరీరానికి చాలా హాని. సంతోషంగా ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది. సో ఆ స్ట్రెస్ వస్తుంది. కెప్టెన్ మహేష్ మరియు వారి సభ్యులందరికీ రఘుపతి కెప్టెన్ గారికి వారి సభ్యులకు ఒక కమిట్మెంట్ ఉన్న ఉపాధ్యాయుడు
పిల్లలను మంచి భవిష్యత్తు కల్పించాలని ఆలోచించే ఉపాధ్యాయులకు చాలా ఒత్తిడి ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది పేద వర్గాల నుంచి కావచ్చు, సామాజికంగా కానీ వాళ్ళ కుటుంబ పరంగా కానీ సరియైన వసతులు లేక, సరియైన మార్గదర్శకం లేక, గైడెన్స్ లేని పిల్లలు వస్తారు. మాటువంటి పిల్లలు తీసుకొచ్చి ఎక్కడ వస్తే అలకాలు అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ గైడెన్స్ కాబట్టి క్రీడలు తప్ప వేరే మాట్లాడకుండా ఖచ్చితంగా ముగిస్తా. మరి క్రీడల విషయంలో మీ అందరూ తెలుసు, జగిత్యాల గడిపోయిన అప్పుడు అక్కడ గ్రౌండ్ ఉండేది. అది రకరకాల కారణాలు, రోడ్డు పెరగకపోవడము, ఇంకా మధ్యలో ఇండోర్ స్టేడియం అయింది. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలి, స్పోర్ట్స్ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక 500 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ పెట్టడం జరిగింది. అటువంటి సందర్భంలో మరి జగిత్యాలకు కూడా ఒకటి కావాలి. మరి స్థలం దగ్గర లేదు కానీ కొంత దూరమైన పర్లేదు. ఇవాళ మనం అప్పు మూకపల్లి ఇంద్రమ్మ కాలేజ్ అంటే జగిత్యాల కల్పిస్తుంది. అందరూ కూడా పత్రికలు చూసారు. అదంతా కూడా దాదాపు 20,000 జనాభా పోతుంది. 5,000 ఇల్లు, 5,000 హౌసెస్. ఇంటికి 4 20,000 పోతుంది. టీఆర్ నగర్లో 7,000 మంది వస్తుంది. సో అక్కడ చాలా ప్రభుత్వ స్థలం ఉన్నది. ఇక్కడ చేయాలంటే డివైఎస్లో మీ అందరూ తెలుసు, రవికుమార్ ఆల్రెడీ లెటర్ వచ్చింది ముఖ్యమంత్రి గారు ఆఫీస్ తెలిసి ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పి. సో ముందు తప్పకుండా ఒక మంచి గ్రౌండ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన ఖండిస్తూ రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రామగుండం మండలం కందునపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి కొవ్వొత్తులు పట్టుకొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. भारत माता की जय। पाकिस्तान पाकिस्तान भारत माता की जय। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम माता की जय। जय श्री राम जय श्री राम जय श्री राम जय भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారతీయులను ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత హేయంగా హతమార్చిండ్రో దానికి నిరసనగా కుందనపల్లి భారతీయ జనతా పార్టీ మిత్రులంతా ఈరోజు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి చనిపోయిన అమరులకి నివాళులు అర్పిస్తూ ఉగ్రవాదుల యొక్క దిష్టి బొమ్మని దహనం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అత్యంత బాధని వ్యక్తం చేస్తూ ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ మన దేశంలో చొరబడి పర్యాటకులను ఏదైతే పాకిస్తానీ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా ఇవాళ నువ్వు హిందువా ముస్లిమా అని వారిని అడిగి మరీ కాల్చి చంపడం అనేది నిజంగా కూడా అత్యంత హేయమైన పిరికి పందుల యొక్క చర్య. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో చొరబడి మన మిలిటరీ దుస్తువులను ధరించి ఇవాళ పిరికి పందల్లాగా మన హిందువుల యొక్క ప్రాణాలని వాళ్ళ తీసి వారి రక్తాన్ని కళ్ళజూసిండ్రో ఇవాళ తప్పకుండా భారతీయులు మన దేశ ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు. మీరు ఏదైతే రక్తాన్ని కళ్ళజూసిండ్రో ప్రతి రక్తపు బొట్టుకి కూడా వడ్డీతో సహా చెల్లిస్తుంది బీజేపీ ప్రభుత్వం అని, మోడీ ప్రభుత్వం అని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే వాళ్ళ అనేక రకాలుగా పాకిస్తాన్కు ఉన్నటువంటి అన్ని రకాలుగా
వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ తెగదంపులు చేసుకున్నది. దాంతో పాటుగా ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో పాకిస్తానీయులు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వాళ్ళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ పనిలో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. రేపు 100కి 100% ఆ దేశాన్ని మట్టుగర్పించేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుందనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేసినటువంటి ఈ చర్యలకి ప్రతి చర్య, మీరు చేసిన దాడికి ప్రతి దాడి, మీరు చూసిన ప్రతి రక్తపు బొట్టికి కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, పూర్తిగా దీన్ని ఖండిస్తూ అమరులైన వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరుస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. అవయవ దానంపై ప్రజలకు అవగాహన అవసరమని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో 50 కిడ్నీల మార్పిడి ఆపరేషన్లు విజయవంతమైన సందర్భంగా అవయవ దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ దానం చేసిన వారిని అభినందించి సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మరణాంతరం అవయవ దానం చేయడం వల్ల 10 మందికి జీవితం ప్రసాదించవచ్చు అని అన్నారు. డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడితో పాటు లివర్ మార్పిడి చేస్తామని తెలిపారు. Culture and tradition symbolizing emotions, ideas and friendly choice, but also promotes a healthier environment. I would like to invite Dr. Uma Maheshwar Rao sir, Chief Renal Transplant Surgeon, King's Hospital, to come onto the stage to say a few words and share experience. Thank you, King's Organization. ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, ఆర్గన్ డొనేషన్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం. లక్ష్మి డోనర్ నేను బాగుండడం ఆ తర్వాత కొంచెం కిడ్నీ మార్చుకున్నాక 4వ సంవత్సరం సార్ ఫోటో సార్ ప్లీజ్. ఎవరైతే ఆర్గాన్స్ డొనేట్ చేశారో అదేవిధంగా ఈ హాస్పిటల్కి వచ్చి జీవన్ దాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం అన్నది ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. డాక్టర్స్ కి ఒక రొటీన్ అయిపోయి ఉండొచ్చు, కానీ డాక్టర్స్ కి దానికి సంబంధించి ఒక జస్ట్ ఇట్ ఇస్ ఏ వర్క్ యాక్టివిటీ కావచ్చు, కానీ బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి కానీ బయట మామూలుగా అంతవరకు దాన్ని ఫేస్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ బిగ్ థింగ్. మీలో ఉన్న కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, చిన్నగా ఫీవర్ వస్తుంది లేదా చిన్న ఫ్లూ వచ్చింది అనగానే ఫర్దర్గా ఏమవుతుందో ఒక ఆలోచన అందరిలో ఉంటుంది. సో అటువంటి భయాన్ని మేబీ అవతల వాళ్ళ వ్యక్తుల మీద ఉన్న ప్రేమ కావచ్చు, లేదు ఇతర అదర్ నీడ్స్ కావచ్చు. సో డెఫినెట్గా ఇది ఒక మానవతా దృక్పథంతో హ్యూమనిటేరియన్ యాంగిల్లో ఆలోచించేయాలి. ఇది ఖచ్చితంగా అందరూ ముందుకు రావాలి. ఇది ఎప్పుడు పరిస్థితి అర్థమవుతుందంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులకో, మన ఫ్రెండ్స్కో, మన రిలేటివ్స్కో, లేదా ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాం. అలా కాకుండా ఈరోజు 1 లక్ష రిజిస్ట్రేషన్స్ జీవన్ దాన్లో చేయాలని ఒక టార్గెట్ గా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు తీసుకోవడం డెఫినెట్ గా మనందరం అప్రిషియేట్ చేయాలి. పెట్టినప్పటి నుంచి గత 2 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా చేశారు. అదేవిధంగా
ఈ రోజు నుంచి లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేస్తున్నాము. దీనికి కారణంగా మనం ఒక అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ పెట్టాము. ఈ యొక్క ఫంక్షన్లో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ అనేది చేసిన తర్వాత ఎవరైతే చనిపోతారో వాళ్ళు 10 మంది వరకు ప్రాణదానం చేయొచ్చు. మనలో ఉన్న ఆర్గాన్లో 2 కిడ్నీలు, 1 లివరు, 2 కళ్ళు, ప్యాంక్రియాసు, కిడ్నీస్ 2, స్కిన్ను, ఇవి హార్టు, 2 లంగ్స్, ఇవన్నిటిని కూడా మనం వేరే అవసరమైన బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా వీటిల్ని అమర్చి వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీలో సంతోషాన్ని మనం కలగజేయచ్చు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు 10 మంది ఫ్యామిలీస్ని పోషిస్తూ 10 మంది ఫ్యామిలీలు ఉన్న ఆర్గాన్స్లుగా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి సదవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. దాన్ని మనం ప్రతి ఒక్క చికాగో కార్మిక పోరాట అమరవీరుల స్ఫూర్తితో భారత కార్మిక వర్గం తమ హక్కులు, సౌకర్యాల కోసం వేతనాల పెరుగుదల, కనీస జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, కార్మిక వర్గం బలమైన పోరాటాలను నిర్వహించాలని సింగరేణి క్యాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 138 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానం కావాలని కొట్లాడి సాధించుకున్న రోజును మనం ఇప్పుడు 139వ మేడే జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి 12 గంటల పని విధానం తీసుకురాబోతుంది. ఈ మేడేను దానికి వ్యతిరేకంగా మనం ఈ మేడేను జరుపుకోవాలి. అదేవిధంగా ఆ రోజుల్లో కార్మిక చట్టాలు అమలు కావాలని, ఆ విధంగా కార్మికులకు హక్కులు రావాలని కొట్లాడిన 44 కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 కోళ్లుగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ముందు తీసుకురాబోతుంది. దీనికి వ్యతిరేకంగా కూడా ఈ మేడే జరుపుకోబోతున్నాం. కాబట్టి అక్కలు, అన్నలు అందరూ కూడా కార్మికులు మరి ఈ మేడను విజయవంతం చేయడం కోసం మన పెద్దపల్లి జిల్లా ఐఎఫ్టీ పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా మీరు అందరూ కూడా 1వ తారీఖు నాడు మన గోదావరికని ఆఫీస్కు ఉదయం వచ్చి ఇదంతా విజయవంతం చేయాలని, అదేవిధంగా 27వ తారీఖు అంటే రేపు కూడా ఒక ర్యాలీ ఉంటుంది. ఆ టైమింగ్ కూడా మనం చెప్తాం, దాన్ని కూడా విజయవంతం చేయాలనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఉప్పడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పీఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు. ఓం శతమానం అక్షంతలేవి కాదు ఆ పూల ప్లేట్ ఇవ్వ ఎవరు చేస్తున్నారు? మా నర్సింగ్ బీషప్ మా కొంచెం వెనక్కి రండి, మా దయచేసి మర్రెడ్డి గారి కొద్దిగా వెనక్కి కొంచెం. శ్రీను తీసుకొచ్చి సరే శ్రీను make sure you reach the
పహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉరిదాడికి నిరసనగా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక నాయకులతో కలిసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై తీసుకునే ఎలాంటి చర్యకైనా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. పాకిస్తాన్ తీవ్రవాదులు మరి కాశ్మీర్లో పర్యాటకులను విచక్షణారహితంగా దాదాపు 30 మంది పైచిలకు కాల్చి చంపడం మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సోదరులు వైశ్య సంఘం రావడం జరిగింది. అందరం కూడా మరి దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మరి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా పాకిస్తాన్ మెడలు వంచి మీరు కేంద్ర ప్రభుత్వం ఏ చర్యకు పూనుకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా యావత్ ప్రజానికం మరి మీరు తీసుకునేటువంటి చర్యలకు మద్దతు. మరి ఇంత పెద్ద ఎత్తున నాకు తెలిసి మన సైన్యాన్ని కోల్పోయాం కానీ సామాన్య పౌరులను కోల్పోవడం దేశంలో ఇదే ప్రథమం. మరి ఇంత పెద్ద ఎత్తున ఇది జరగడం అనేది మరి నిజంగా కూడా దురదృష్టకరం. అంటే 3 అంచెల భద్రత ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా చెప్పకుండా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడు ఏం చేస్తారు ఎలాంటి చర్యలు చేస్తున్నటువంటి మన ఆలోచనతో ఇవాళ యావత్ దేశం ఎదురు చూస్తాం. మద్దతుగా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భవిష్యత్తులో వారి చనిపోయిన కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు అన్ని విధాలుగా మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుడు అన్ని విధాలుగా మద్దతు ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ సుల్తానాబాద్ పట్టణంలో మరి వాణిజ్య వ్యాపార సంస్థలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరి అన్ని పక్షాలను కలుపుకొని సుల్తానాబాద్ మొత్తం సంపూర్ణ బంద్ జరుగుతూ ఉంది. రాజ్యాంగకర్త గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు రామగుండం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి పార్లమెంట్ కంటెస్టెంట్ గోమాస శ్రీనివాస్ విచేసి మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ గారి సేవలు ఎనలేనివని బీజేపీ అంబేద్కర్ పుట్టి పెరిగిన ప్రదేశాల్లో పంచతీర్థాలుగా తీర్చిదిద్ది బీజేపీ యొక్క చిత్తశుద్ధి తెలియజేస్తుందని తెలియజేశారు. వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళకు నివాళులర్పించి క్యాండిల్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా మన రాష్ట్ర సెన్సార్ బోర్డు మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు మాధవ గారు కోరుతున్నారు. ఇవాళ కాశ్మీర్లోని పర్యాటకుల మీద జరిగినటువంటి దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం మీద దాడికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి. నరేంద్ర మోడీ ఎన్ని రకాలుగా హింస పెట్టాలని చూస్తారో మీరు జాగ్రత్త బిడ్డ. మీరు ఏమనుకుంటారో అసలు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి గుండె రగిలిపోతుంది. ఇవాళ భారతీయుల మీద దాడి చేయడం అనంటే మీకు ఉచ్చబడేదాకా ఉరికిచ్చి కొట్టడానికి ఇంటి భారతదేశంలో ఉన్న శక్తుల లంచకొడుకులు కూడా ఖబర్దార్ బిడ్డలారా ఏమనుకుంటారో. నరేంద్ర మోడీ గురించి కానీ భారతదేశం గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం మిమ్మల్ని అందరినీ ఉరికిచ్చి కొట్టడం అవుతుంది. ఇది జాగ్రత్తగా మీ దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పని ఇక్కడున్న సెక్రటరీ లంచ కొడుకులకు మేమంతా ప్రతిఘటిస్తున్నాం. వాళ్ళ దుశ్చర్యలను మేము ప్రతిఘటిస్తున్నాం. ఇందులో అమరులైన భారతీయులకు అశ్రు నిమ్మాలను అర్పిస్తున్నాము. భారత్ మాతాకి
బీఆర్ఎస్ పోస్టర్లను చింపి పారిపోతూ మరో వాహనాన్ని గుద్దిన హైడ్రా సిబ్బంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ రైతోత్సవ పోస్టర్లను చింపివేస్తున్న హైడ్రా సిబ్బంది. ఇల్లులు కూల్చివేత ఆపేసి పోస్టర్లు చింపేసే పనులు పెట్టుకున్న హైడ్రా. కూకట్పల్లి కుతుబ్లాపూర్ ప్రాంతంలో హైడ్రా పోస్టర్లను చింపి పారిపోతూ మరో వాహనాన్ని గుద్దిన హైడ్రా సిబ్బంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.